దాంట్లో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు చేస్తున్నటువంటి రాజకీయాలు, అది తెలంగాణ తల్లి విగ్రహం పైనైనా లేకపోతే సంక్షేమాల మీదైనా అభివృద్ధి మీదైనా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, ఆయన వైఖరి బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని రోజుకింత పతనావస్థ స్థితిలోకి తీసుకొని పోతుంది అనేటటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతుందా. నిన్న ఒకటి మాట్లాడతాడు, ఈరోజు ఒకటి మాట్లాడతాడు, పొద్దున ఒకటి మాట్లాడుతుండు, సాయంత్రం ఒకటి మాట్లాడుతుండు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆడ పెడుతున్నాం అనంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం మేము ఆడ తీసేసేస్తాము, ఆడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెడతాము అని చెప్పి మాట్లాడతాడు. అది మొన్న మాట్లాడిండు. మళ్ళీ నిన్ననేమో లేదు లేదు పక్కనే ఆడ చూడుర్రి, అమరజ్యోతి పక్కనే మేము తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ పెట్టినాం అని చెప్పి మాట్లాడుతుండు. మరి తెలంగాణ తల్లి విగ్రహం ఆడని గిట్ట పెట్టిన ఉంటే మరి పక్కనే ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతావు అనేటటువంటి సందర్భం ఎందుకు వస్తుంది? ఇక కేటీఆర్ గారి బుర్రలో ఉన్న తెలివితేటలకి మూసిలున్న మురికికి పెద్ద తేడానే లేదు, మొత్తం దుర్గంధమే. ఆ రాష్ట్రం మొత్తం వ్యాపిస్తూ ఉంది. ఇది దురదృష్టకరం. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. నిన్న మీడియాలో కూర్చొని మాట్లాడతాడు ఆయన. ఉద్యమ సమయంలో ఉంటున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారండి ఎవరన్నా? అది తెలివి తక్కువతనం అని చెప్పి ఇంకొన్ని కూడా మాట్లాడిండు. ఎవరన్నా తల్లిని మారుస్తారా? మార్చింది గిచ్చింది చూస్తే మనం ఎవరైనా భార్యను మార్చింది చూసినాం, కానీ తల్లిని మారుస్తారా అని చెప్పి మాట్లాడిండు. మరి తల్లిని మార్చినటువంటి సందర్భం పోయి నీ ఇంట్లో నీ అయ్యని అడగంటున్నా నేను. మార్చినోడు ఓడు నీ అయ్య కాదా? కేసీఆర్ కాదా? 2007లో ఉంటున్నటువంటి అప్పటి తెలంగాణ ఉద్యమంలో కొలువైనటువంటి విగ్రహం ఇది. మరి 2014కు వచ్చేసరికి మీరు తీసుకొచ్చినటువంటి విగ్రహం ఇది. ఇప్పుడు చెప్పుని మీరు, తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని నేను అడుగుతా ఉన్నా, ఆయన మాట్లాడినటువంటి మాటలని అహంకారంగా తీసుకుందామా, బలుపుగా తీసుకుందామా, లేకపోతే మదమెక్కి మాట్లాడుతుందని చెప్పి తీసుకుందామా? మీ అహంకారమే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందని 100 సార్లు చెప్తున్నాం. మీ వైఖరి మారతలేదు. ఇదే కుటుంబానికి సంబంధించిన ఆమె ఇంకొక పెద్దక్క, ఆమె వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఆఫ్రికా తల్లి లెక్క కనిపిస్తుందంట. మరి ప్రపంచం అంతా మన లిక్కర్ చెల్లి అని అంటున్నా కూడా మేము ఎప్పుడు ప్రస్తావనకి దాని ఒత్తొత్తి చెప్పలేదే. మన అహంకారం, మనం మాట్లాడేటటువంటి మాటలు మళ్ళా మన దగ్గరకు వస్తాయి, సమాజం తిరిగి మనకే ఇస్తుంది. చూసి మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కనీసం ఏ రోజైనా పట్టించుకున్నటువంటి పాపన పోయిన రైలు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ వైఖరి, వీళ్ళు అధికారంలో ఉంటున్నప్పుడు ఫస్ట్ వీళ్ళు రాగానే వీళ్ళు సంపేసింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని. అమరవీరుల స్తూపం ఎత్తేసారు, ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. ఎవడు కూడా అడిగిపోయి ధర్నాలు గిర్నాలు చేయనిక లేదుగా. ఎవడన్నా ధర్నాలు గిర్నాలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తామనన్నా, మాకు అన్యాయం జరుగుతుందని సార్ అని చెప్పి కడుపులో బాధ ఏదని చెప్పుకుందామన్నా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ లేకుండా ఈ రాష్ట్రాన్ని ఆ రోజు మీరు పాలించినటువంటి చీకటి పరిపాలన నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళా ధర్నా చౌక్కి పూర్వవైభవం తేనికే కోట్ల ఆనాడు కూడా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం బతుకుండాలి. ఏ ప్రజాస్వామ్యంతో, ఏ సంకల్పంతో, ఏ సంఘటిత శక్తితో ఈ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి ఆగడాలు ప్రజలు మర్చిపోలేదు. అసలు మీకు తెలంగాణకి ఏం సంబంధం? అసలు ఈ కుటుంబానికి తెలంగాణకి ఏం సంబంధం? అధికారం వచ్చిన తర్వాత ఈ కళ్ళు నెత్తి మీదకి పోయి తెలంగాణ పదం అంటేనే నామూషి అయి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిండ్రు. మీ పార్టీ కార్యాలయంలో కూడా కనీసం తెలంగాణ పదం మీరు మాట్లాడనికే మీకు నామూషి అయిపోయాయి కదా. భారత రాష్ట్ర సమితి అని చెప్పి పెట్టుకున్నారు. ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్లల్లా అధికారికంగా మరి ఉద్యమ సమయంలో 2007లో తర్వాత కేసీఆర్ యొక్క టేబుల్ మీద ఒక లెక్క,
2007లో నేను చూపించినటువంటి విగ్రహం ఒక లెక్క, తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు చూపించినటువంటి విగ్రహాలు ఒక లెక్క, పలు అవతారాలతోటి కనిపించినప్పుడు విగ్రహాలు, మరి నువ్వు అధికారంలోకి రాగానే అధికారికంగా ఇగో పలానా తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా మనం లాంఛనంగా ఈరోజు మనము గుర్తింపు తెచ్చుకుందామని చెప్పి అసెంబ్లీలో చర్చ చేసి తర్వాత బయట బాధప్తా ఇట్లా అధికార ప్రకటన ఎందుకు చేయలేదు మీరు 10 ఏళ్లలో? ఎందుకు చేయలేదంటే తెలంగాణ తల్లి ఉండొద్దు, తెలంగాణ తల్లి అయినా తెలంగాణ తండ్రి అయినా ఏవైనా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే ఉండాలి, కల్వకుంట్ల కుటుంబమే ఉండాలి అనేటటువంటి నియంత పోకడతో మీరు ముందుకు పోయారు కాబట్టి. ఇంకొకటి కూడా మాట్లాడింది ఆయన కేటీఆర్ గారు, అసలు ఏమన్నా కొంచెమన్నా ఉందా, ఉద్యమ సమ్మెలో ఉంటున్నటువంటి విగ్రహం యొక్క రూపం మారుస్తారా అని చెప్పి మాట్లాడిండు. ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్, మరి విగ్రహం ఉద్యమ సమయంలో ప్రజలు కోరుకున్నటువంటి దాని లెక్కనే ఉండాలని చెప్పి నువ్వు లాజికల్గా మాట్లాడినట్టే అయితే, మరి అదే ఉద్యమ సమయంలో విద్యార్థులైనా నిరుద్యోగులైనా లేకపోతే సబ్బండ వర్గాలైనా ఉద్యోగులైనా ఎవరైనా అరే మొత్తం షెట్లు తీసేసేసి ఛాతి మీద టీజీ అని చెప్పి ఆ రోజు ఉద్యమం చేస్తే టీజీ అనేటటువంటి పదంతో తెలంగాణ అనేటటువంటిది ఈరోజు ప్రపంచానికి ఆ రోజు మనం చాటినాం. మరి ఆ ఉద్యమ సమయంలో ఛాతుల మీద టీజీ అని ఉన్నటువంటివి నువ్వు అధికారం వచ్చిన తర్వాత టీఎస్ ఎట్లా చేసినావు చెప్పు. మరి ఉద్యమ సమయంలో ఉన్నటువంటి దాన్ని ఎవడన్నా తలతిక్కలోడు మారుస్తాడా అని నీ ప్రశ్న నేను నిన్నే అడుగుతా ఉన్నా. టీజీ అని చెప్పి ఉద్యమం చేసినటువంటి ఉన్న దాన్ని నువ్వు అధికారంలోకి వచ్చినాక టీఎస్ అని ఎందుకు మార్చినావు చెప్పు. బతుకమ్మని చేతిలో నుంచి తీసేసిరు, తెలంగాణ ఖ్యాతిని తెలంగాణ సంస్కృతిని అన్నింటినీ కూడా ఈరోజు కించపరిచిరని చెప్పి మాట్లాడుతున్నారు. కుచిత బుద్ధితో మాట్లాడకండి మీరు దయచేసి. మీరు పెట్టినటువంటి విగ్రహంలో బతుకమ్మ ఉంది, అట్లని బోనం లేదని కాబట్టి బోనాలని కించపరిచినట్ట, లేకపోతే సమ్మక్క సారలమ్మని గుర్తు చేయలేదు కాబట్టి మనం విలువ ఇచ్చుకుంటలేనట్ట, ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి వ్యాఖ్యానాలు చేసిందా? విశాలమైనటువంటి దృక్పథంతో ఆ కింద ఉంటున్నటువంటి పునాది లెక్క ఉంటున్నటువంటి విగ్రహం పునాదిలో పీఠం ఏదైతే ఉందో పిడికిళ్ళతోటి ఉంది. పిడికిళ్ళతో వచ్చినటువంటి ఆకాంక్షలు నెరవేర్చుకున్నటువంటి దాని మీద మన యొక్క తెలంగాణ తల్లి నడుం బిగించి ఒక